అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఇక్కడ దేవుడు దేని గురించి చెప్తున్నాడు అంటే, చూడండి, అవన్నీ నా హస్తకృత్యములు అంటే అవన్నీ నా చేతితో నేను చేసినవి, నా చేతి పనులు, నేను నిర్మించినవి అని చెప్పి చెప్తున్నాడు. దేని గురించి చెప్తున్నాడు అంటే పై వచనంలోకి వెళ్దాం. చూడండి, యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? చూడండి, దేవుడు ఏం చెప్తున్నా అంటే, ఆకాశము నా సింహాసనం అంటే నేను కూర్చోవడానికి. సింహాసనం అంటే అందరికీ తెలుసు కదా, మనం కూర్చుంటాం కదా, పెద్దగా కొంచెం భయంకరంగా ఉంటుంది కదా, అలా అన్నమాట. పెళ్ళిళ్ళలోన కన ఒక మంచి బ్రాండెడ్ కుర్చీలు వేస్తారు కదా, అలాగనమాట సింహాసనం. ఆకాశమే దేవుని సింహాసనం అంట. అలాగే భూమి నా పాదపీఠము అంటున్నాడు. భూమి దేవుని యొక్క పాదపీఠము అంటే ఆయన కాలు మోపుకునే పాదపీఠము అని చెప్పి చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఆకాశము నా సింహాసనం కదా, భూమి నా పాదపీఠము కదా, మరి ఈ భూమి మీద మీరు నా కోసం కట్టనుద్దేశించే ఇల్లు ఏ పాటిది అని ప్రశ్నిస్తున్నాడు అనమాట కదా. అంటే ఇక్కడ చాలామంది ఏంటంటే, నేను చర్చి కట్టడానికి 10 లక్షలు ఇచ్చిన, నేను దేవునికి సమర్పణగా 5,000 ఇచ్చిన, 10,000 ఇచ్చిన, ₹1,00,000 ఇచ్చిన అని చెప్పేసి పెద్ద మురిసిపోతారు. అంటే నేనే ఎక్కువ కదా, నేను డబ్బులు ఇచ్చాను కదా, అంటే నేనే ఎక్కువ కదా. వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు ఏమి చేయలేదు, కనీసం ₹1 కూడా నీకు ఇవ్వలేదు కదా, మరి అలాంటప్పుడు నేను కదా ఎక్కువ, నేను కదా గొప్పవాడిని అని చెప్పేసి గొప్పగా ఫీల్ అయిపోతారన్నమాట. నిజానికి దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఇస్తే దేవుడు సంతోషిస్తాడు. ఇచ్చిన తర్వాత గొప్ప చెప్పుకుంటే దేవుడు ఒప్పుకోడు, ఇష్టపడడు దాన్ని కదా. ఇక్కడ ఎలా అంటే, దేవుడు నువ్విచ్చే అర్పణ కానీ, నువ్విచ్చే డబ్బులు కానీ, ఇంకేదో వాటిని చెప్పట్లేదు, వాటి గురించి చెప్పట్లేదు. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు మెయిన్గా అంటే, నువ్వు నా కొరకు చర్చి కట్టడానికి 50 లక్షలు ఇచ్చిండొచ్చు, నువ్వు నాకు చర్చే కట్టించిండొచ్చు, కానీ నేను కోరుకునే అది కాదు, నేను చెప్పేది అది కాదు. అంటే కట్టించద్దండి, మీరేం ఇవ్వద్దని దేవుడు చెప్పట్లేదు, బాగా వినండి. దేవుడు చెప్పేది ఏమంటే, వాటికంటే మరీ ఇంపార్టెంట్ అది ఒకటి చెప్తున్నాడు. ఏమి అంటే చూడండి, భూమి ఆకాశములన్నీ కూడా నా హస్తకృత్యములు అని చెప్తున్నాడు. అలాగే కాబట్టి మీరు నా నిమిత్తము అంటే నా కోసము కట్టనుద్దేశించే ఇల్లు ఏ పాటిది అంటున్నాడు కదా. అలాగే నాకు విశ్రమ స్థానంగా మీరు కట్టనుద్దేశించే ఇల్లు ఏ పాటిది అని అడుగుతున్నాడు. అలాగే మరి ముఖ్యంగా ఆయన చెప్తున్నాడు ఏమంటే, అవన్నీ నా హస్తకృత్యములు కాబట్టి అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అవి నా వల్ల కలిగినవి అని చెప్పి చెప్తున్నాడు. ఏమి? ఈ భూమి, ఆకాశము, ఈ సర్వసృష్టి అంతా కూడా ఆయన ఒక వాక్కు పలికితే, ఒక మాట పలికితే అవన్నీ కలిగాయి అన్నమాట. మనమేం సృష్టించలేదు, దేవుడు ఒక మాట చెప్తే ఆ మాటను బట్టి అవన్నీ కలిగాయి అన్నమాట. సో ఇప్పుడు దానికంటే ఇంపార్టెంట్ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అవన్నీ కాదు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. అంటే ఇప్పుడు చర్చి కట్టేదానికి 50 లక్షలు ఇచ్చినాను అంటే, నేను దేవునికి అర్పణగా సమ్ అమౌంట్ అంటే ₹1,00,000 ఇచ్చాను, ఇలా చాలామంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. దేవుడు వారిని దృష్టించట్లేదు, గొప్పలకు పోయేవారిని, గొప్ప చెప్పుకునేవారిని దేవుడు దృష్టించట్లేదు. మరి ఎవరిని దృష్టిస్తున్నాడు అంటే, చూడండి, ఎవరైతే దీనుడై తన్ను తాను తగ్గించుకొని దీన మనస్సు కలిగి నలిగిన హృదయము గలవాడై, చూడండి, నలిగిన హృదయము గలవారై దేవుని మాట విని వణుకుచుంటారో కదా, దేవుని మాట విని వణుకుచుంటారో వాళ్ళనే దేవుడు దృష్టిస్తున్నాడు అని చెప్తున్నాడు అన్నమాట.
అంటే ఇప్పుడు మనం దేవుని విషయం ఎలా ఉండాలి అంటే, డబ్బులు ఇచ్చాము, చర్చి కట్టించాము, మేము సమర్పణగా ఇంత ఇచ్చాము, అంత ఇచ్చాము, అది చేసాం, ఇది చేసాం అని చెప్పుకునే వాళ్ళు కాదు. కానీ ఎవరైతే తన్ను తాను తగ్గించుకొని దీన మనస్సు కలిగి దేవుని వైపు చూస్తారో, దేవుని మాటలు విని వణుకుచుంటారో వాళ్ళనే దేవుడు దృష్టిస్తున్నాడు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఏమంటే, సుంకరి పరిసయ్యుడు ఇద్దరు ఉన్నారు. వాళ్ళలో పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేశాడు? తన్ను తను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. నేను మీ సన్నిధికి డబ్బులు ఇచ్చేసినాను, అంత చేసినాను, ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నాను, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని చెప్పేసి తన్ను తను హెచ్చించుకుంటున్నాడు. కానీ ఇక్కడ సుంకరి మాత్రం ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా, ఆకాశం వైపు నా కన్నులు ఎత్తడానికి కూడా నాకు అర్హత లేదయ్యా అని కన్నీటితో దూరంగా ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఎవరు ప్రార్థన విన్నాడు? సుంకరి ప్రార్థన విన్నాడా? పరిసయ్యుడు ప్రార్థన విన్నాడా? సుంకరి ప్రార్థనే విన్నాడు. ఎందుకు విన్నాడు అంటే, వాక్యం చెప్తుంది కదా, ఎవరైతే తన్ను తాను తగ్గించుకొని నలిగిన హృదయం గలవారై, చూడండి, నలిగిన హృదయం కలిగి ఉండి దేవుణ్ణి ప్రార్థిస్తారో, దేవుని వైపు చూస్తారో వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాల సమయంలో ఆలోచించండి. దేవునికి నువ్వు ఏమన్నా ఇచ్చిండొచ్చు, నువ్వు చర్చే కట్టించిండొచ్చు, దేవునికి అర్పణలు ఇచ్చిండొచ్చు, అలా అని చెప్పేసి నిన్ను నువ్వు హెచ్చించుకోవద్దు. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క హస్తకృత్యములు. ఆయన చేస్తేనే వచ్చిండేది. నీకు చిన్న విషయం చెప్తా. నిన్ను నువ్వు హెచ్చించుకోవడము, గర్వించడము, ఇవన్నిటిని బట్టి కూడా నువ్వు ఒక పాయింట్ ఆలోచించుకోవాలి. ఏమంటే, నిన్ను చేసింది కూడా దేవుడే. కాబట్టి నువ్వు దేవుణ్ణి హెచ్చించాలి, కానీ నిన్ను నువ్వు హెచ్చించుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నిన్ను నువ్వు తగ్గించుకో, తగ్గింపు కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఇతరులను కూడా వాళ్ళని తప్పులు పట్టకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవుడు విరిగి నలిగిన హృదయం, నలిగిన మనస్సు గల వారిని ఇష్టపడతాడు, కానీ హెచ్చించుకునే వారిని ఇష్టపడడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఇంక రండి, తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, ఈ సర్వ సృష్టి తండ్రి మీరు చేసిందే, మీ మాట చొప్పున మీరు కలిగించినదే. ఈ సర్వ సృష్టిలో అన్నీ కూడా నాయన ప్రభా మీరు చేస్తేనే, మీరు కలిగిస్తేనే వచ్చాయి. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో మీరైతే నాయన ప్రభా ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి నా మాటలు విని వణుకుచుందురో వారిని నేను దృష్టిస్తున్నాను అని చెప్పి మీరు చెప్పారు. ఇక్కడ వాళ్ళు హెచ్చించుకొని, నేను దేవుని సన్నిధికి డబ్బులు ఇచ్చాను, చర్చి కట్టించాను, అలా చేశాను, ఇలా చేశాను అని చెప్పేసి గొప్పగా హెచ్చించుకునే వాళ్ళని మీరు దృష్టించట్లేదు. కానీ ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నారో, తను తగ్గించుకుంటున్నారో వారిని మీరు దృష్టిస్తున్నారని మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ఎంతమంది అయితే ఈ రీతిగా హెచ్చింపులకు పోతున్నారు తండ్రి, వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరూ కూడా నేను ప్రభా తగ్గింపు మనసు కలిగి జీవించులాగా సహాయం చేయండి. మీ మాటలు విని వణుకుచు తండ్రి మిమ్మల్ని మహింపరిచే కృపను వారందరికీ దయచేయమని, అటువంటి మనసు వారందరిలో కలుగు చేయమని, ఈ సమయంలో ఇంకా హెచ్చింపులకి ఎంతమంది అయితే పోతున్నారో వారు కూడా ఈ మాటలు విని ఆలోచన చేసేలా సహాయం చేయమని ప్రార్థిస్తూ కృప చూపమని, కనికరించమని. దేవ, ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, చూస్తున్నారో, షేర్ చేస్తున్నారో పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి, స్తుతించి, గణపరచి సమస్తం మీ పాదాల చెంతబెట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.